డీజనరేటెడ్ డిస్క్ అని ఒకసారి దాంతో సెటిల్ అయిపోతాయండి, న్యాచురల్ కోర్స్ సెటిల్ అయిపోతాయి. కొంతమందికి ఏంటంటే మూమెంట్ పెరిగినప్పుడు ఈ వెనకాల వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న జాయింట్స్, ఫ్యాసెట్ జాయింట్స్ గట్టి పడిపోయి నరాన్ని లోపలికి ఒత్తుతూ ఉంటుంది. దాన్నే మనం స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. ఇంకోటి హెర్నియేటెడ్ డిస్క్ వల్ల కూడా స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ వస్తుంది. అంటే నార్మల్ డిస్క్ ఎప్పుడు హెర్నియేట్ అవ్వదు. ఈ అరిగిపోయిన డిస్కే ఇట్ ఈస్ మోర్ ప్రోన్ ఫర్ ఇంజురీ. అంటే అరిగిపోయిన డిస్క్ ఏంటంటే సడన్గా ఎప్పుడైనా బెండ్ అయినప్పుడు ఇట్ విల్ పాప్ అవుట్. దాన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. బొంగాల్సిన అవసరం లేదు, ఏం పని చేయకపోయినా ఒకసారి పాప్ అవుట్ అవ్వచ్చు. ఈ డిస్క్ ఏదైనా సివియర్గా ఉండి అంటే హెర్నియేటెడ్ డిస్క్ మొత్తం నరాన్ని మొత్తం మూసుకుపోయింది అనుకోండి, నరం మొత్తం మూసిపోవడం అంటే నరం వెళ్ళాల్సిన ప్లేస్ ఆ స్పైనల్ కెనాల్ అంటాం. ఆ స్పైనల్ కెనాల్ అంతా కూడా మూసుకుపోయింది అనుకోండి, దాన్నే స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. ఇదే స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటే డిస్క్ వల్ల రావచ్చు, లేకపోతే మోస్ట్ కామన్గా మాత్రం వెనకాల వెన్నుపూస జాయింట్లో ఫ్యాసెట్ జాయింట్స్ గట్టిపడిపోయి ఆర్ ఫ్యాసెట్ జాయింట్స్ మధ్యలో ఉన్న లిగమెంటం ఫ్లేమం అంటాం. ఒక లిగమెంట్ ఉంటుంది, ఒక సాఫ్ట్ స్ట్రక్చర్, అది గట్టిపడిపోయి నరాన్ని ఒత్తుతూ ఉంటుంది. దీన్నే స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.